హాయ్ ఫ్రెండ్స్, ఇది మా సుమశ్రీకి సెకండ్ టైం భోగిపళ్ళు పోస్తున్నప్పుడు అండి. చూడండి ఎంత గోల చేస్తుందంటే భోగిపళ్ళప్పుడు ఆ భోగిపళ్ళన్నీ తన పళ్ళు తనే మీద పోసుకుంటాను గోల చేస్తుందండి. ఇక్కడ పోస్తున్నారు కదా మా అత్తగారండి. చూడండి భోగిపళ్ళు పోస్తున్నారు. మా అమ్మాయి మొత్తం భోగిపళ్ళు నేనే పోసేసుకుంటాను చేస్తున్నాను అల్లరి చేస్తుందండి. నక్షత్రం వేసి ఆశీర్వదించారు. చూడండి తర్వాత నేను పోస్తున్నాను భోగిపళ్ళు. చూడండి భోగిపళ్ళు పోస్తున్నానంటే వద్దు అని కూడా గొడవ చేస్తుంది. అంటే ఆ భోగిపళ్ళు ఉన్నాయండి నేనే పోసుకుంటాను గొడవ చేస్తున్నాను. చిన్నప్పుడు కదండి, ఈ రెండోసారి పోసుకుంటే బాగా గోల చేస్తుంది. ఫస్ట్ టైమో మరీ పసిపిల్ల చిన్నతనం, రెండోసారి అప్పుడు బాగా గోల చేస్తుంది. ఇదిగో చూడండి నేను భోగిపళ్ళు పోస్తున్నాను. అది పోయించుకుని మొత్తాన్ని సైలెంట్గా ఎట్టు పట్టాగు అల్లరి చేసిందండి. సెకండ్ టైం అయితే అదిగో నేను పోస్తున్నాను. చూడండి భోగిపళ్ళు ఇక 3 సార్లు ఇటువైపు తిప్పుతారండి, మళ్ళీ అటు నుంచి 3 సార్లు తిప్పుతారు. అదేండి రేగిపళ్ళు, చిల్లర పైసలు, కాసిన బియ్యం, బంతిపూలు, చామంతి పూలు రెక్కలు అవి ఉంటాయి కదండి. రేగిపళ్ళు మస్ట్గా వేస్తారు. అన్నీ వేసి ఇట్లా పిల్లలకి ఇదిగోండి 3 వైపులు అటు నుంచి 3 వైపులు ఇటు నుంచి తిప్పి పోస్తారండి. కొన్ని ప్రాంతాల వాళ్ళేమో డైరెక్ట్ అలాగే పోసేస్తారు. మా వైపు ఇలా 3 సార్లు అటు 3 సార్లు ఇటు తిప్పి పోస్తారండి. ఇది కొంచెం చూడండి నేను పోసాను. నేను మళ్ళీ అక్షంతలు వేసి ఆశీర్వదించాను. మా అమ్మాయి ఒకటే గోల చేస్తుంది మా సుమశ్రీ. అదిగోండి ఇప్పుడు మా తోటి కోళ్ళండి సుమశ్రీ. ఇదిగోండి భోగిపళ్ళు పోసుకోవాలంటే మొత్తం ఆ భోగిపళ్ళు తన పళ్ళు తననే భోగిపళ్ళు పోసేసుకుంటా ఉంటుంది. మేము బలవంతంగా పోసాము. చాలా అల్లరి చేసిందండి ఈసారి భోగిపళ్ళలో. అది చూడండి ఎలా చూస్తుంది. ఫోటోలు వీడియోలు అంటే సుమశ్రీకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చూడండి ఫోటో అనగానే ఆపేసి చూస్తుంది. ఈ భోగిపళ్ళు అనేవి చిన్నపిల్లలకి 5 సంవత్సరాల వరకు పోస్తారండి. చాలా వరకు అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఇదొక వేడుకండి, పేరెంటాలని పిలిచి భోగిపళ్ళు పోసి వాళ్ళకి తాంబూలం ఇస్తారు. బొట్టు పెట్టి అది మొత్తానికి ఎట్లా కూర్చొని పోయించుకుంది. తర్వాత ఇప్పుడు మా సిస్టర్ అండి వచ్చేది, మా చెల్లెలతను. అది కూడా మా చెల్లెల్ని దాదా అని పిలుస్తుంది మా సుమశ్రీ. బాగా ఇష్టం మా చెల్లెలంటే చిన్నప్పటి నుంచి కూడా. పొయ్యి అని పిలుస్తుంది. ఇట్లా పోయించుకుంది సైలెంట్గా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.